నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్ స్పెషల్ స్టోరీ. నేను ఉద్దండం చంద్రశేఖర్. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందా? ఈ ఆర్థిక సంక్షోభానికి అభివృద్ధే కారణమా? అసలు డాలర్ అంటే ఏంటి, రూపీ అంటే ఏంటి? రూపాయి విలువ డాలర్తో ఎలా పోలుస్తారు? రూపాయి విలువ పడిపోతే దేశం ఆర్థిక వ్యవస్థ మొత్తం ఎలా దెబ్బతింటుంది? రూపాయి విలువ పడిపోతే దేశంలో ఒక్క షేర్ మార్కెట్ మాత్రమే పడిపోతుందా? రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంలో అసలు నష్టం ఎవరికి? డాలర్ విలువ ఒకప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? రూపాయి వాల్యూ పడిపోవడానికి రాజకీయ పార్టీలే కారణమా? ప్రజలు చేసే అసలు తప్పేంటి? రూపాయి విలువ పెరగాలంటే ఏం చేయాలి? దేశం ఎటు వెళుతోంది? అభివృద్ధి వైపా, సంక్షోభం వైపా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలా? అయితే వెంటనే ఈ స్టోరీ చూసేయండి. డాలర్ అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారిక కరెన్సీ. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ను రిజర్వ్ కరెన్సీగా ఉపయోగిస్తారు. అంటే రెండు వేర్వేరు దేశాలు వ్యాపారం చేసుకునేటప్పుడు ఎక్కువగా డాలర్లలోనే లావాదేవీలు జరుగుతాయి. ఇక రూపాయి అనేది భారతదేశ అధికారిక కరెన్సీ. దేశీయ లావాదేవీలన్నీ రూపాయిల్లోనే జరుగుతాయి. కరెన్సీ విలువను ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోని డిమాండ్, సప్లై ఆధారంగా నిర్ణయిస్తారు. భారతదేశం విదేశాల నుంచి ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, బంగారం లాంటివి కొనుగోలు చేసినప్పుడు మనం డాలర్లలోనే డబ్బును చెల్లించాలి. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. అలాగే విదేశీయులు మన వస్తువులు కొన్నా లేదా మన దేశంలో పెట్టుబడులు పెట్టినా వారు డాలర్లను కాస్త రూపాయల్లోకి మార్చుకుంటారు. అప్పుడు రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. మనం ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. దీనినే వాణిజ్య లోటు అంటారు. రూపాయి విలువ పడిపోవడం వల్ల దేశంపై ప్రత్యక్ష భారం పడుతుంది. భారతదేశం తన అవసరాలకు 80% ముడి చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. రూపాయి పతనమైతే అదే చమురుకు మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. చమురు దిగుమతి భారం పెరిగితే దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇదే నిత్యం మనం మాట్లాడుకునే ద్రవ్యోల్బణం. రూపాయి విలువ పడిపోతే కేవలం షేర్ మార్కెట్ మాత్రమే పడిపోదు. షేర్ మార్కెట్ అనేది కేవలం ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. దీనివల్ల అసలు నష్టం సామాన్య ప్రజలపైనే పడుతుంది. వస్తువుల ధరలు పెరిగిన ప్రతిసారి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ఫలితంగా వినియోగదారుడి కొనుగోలు శక్తి తగ్గుతుంది. విదేశాల్లో తమ బిడ్డలను చదివించే తల్లిదండ్రులపై ఫీజుల భారం భారీగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. 1947లో సాధారణంగా ఒక అపోహ ఉంది జనంలో, $1 = 1 రూపీ అని. కానీ ఇది నిజం కాదు. స్వాతంత్ర్యం వచ్చే సమయానికే $1 విలువ సుమారు ₹3.30 నుంచి ₹4.15 మధ్య ఉండేది. 2026 జనవరి నాటికి డాలర్తో పోలిస్తే ₹89 నుండి ₹90కు చేరిన రూపాయి పతనం నిరవధికంగా కొనసాగింది. ప్రస్తుతం ₹96కు మించి పరుగులు పెడుతోంది. ప్రపంచ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ఆధారంగా ఇది ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. 1947లో $1 విలువ ₹3.30గా ఉండేది. అంటే అప్పట్లో మన రూపాయి బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉండేది. 1949లో బ్రిటన్ తన కరెన్సీ వ్యవస్థను తగ్గించడంతో దానికి అనుగుణంగా మన రూపాయి విలువ కూడా ₹4.76కు పడిపోయింది. ఈ దశలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్ను బట్టి కాకుండా ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉండేది. 1966లో చైనా, పాకిస్తాన్ యుద్ధంతో పాటు తీవ్ర కరువు కాటకాల కారణంగా భారతదేశం ఆర్థికంగా బాగా దెబ్బతినింది. అప్పటి ప్రభుత్వం అధికారికంగా రూపాయి విలువను ₹7.50కు తగ్గించింది. ఆ తర్వాత క్రమంగా డాలర్ విలువ పెరుగుతూ వచ్చింది. 1980లో డాలర్ విలువ సుమారు ₹7.90గా ఉండేది. కానీ 1990 నాటికి అది సగానికి పడిపోయి ₹17.50కు చేరుకుంది. ఈ దశాబ్దంలో భారతదేశ ఎగుమతులు మందగించి దిగుమతులు పెరగడం వల్ల భారతీయ ఖజానాలోని విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి.
1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సరళీకరణ విధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా రూపాయి విలువను 2 సార్లు తగ్గించారు. దీంతో 1991లో 22 రూపాయల వద్ద ఉన్న డాలర్ 2000 సంవత్సరం నాటికి 45 రూపాయలకు పడిపోయింది. ఈ దశాబ్దంలో రూపాయి విలువ చాలా స్థిరంగా ఉంది. 2000లో 45 రూపాయల వద్ద ఉన్న డాలర్ విలువ 2010 నాటికి కూడా 45 నుంచి 46 రూపాయల వద్దే కొనసాగింది. ఇందుకు ప్రధాన కారణం ఐటీ రంగం అద్భుతమైన అభివృద్ధిని సాధించడం, భారీగా విదేశీ పెట్టుబడులు రావడం. వాస్తవానికి 2007లో డాలర్లు వెల్లువలా రావడంతో డాలర్ విలువ ఒక సందర్భంలో 39 రూపాయలకు పడిపోయింది. 2010లో 45 రూపాయలుగా ఉన్న డాలర్ 2020 నాటికి 74 రూపాయలకు పెరిగింది. 2013లో అమెరికా వడ్డీ రేట్లు పెంచింది. ఫలితంగా విదేశీయులు భారతీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అమెరికా వడ్డీ రేట్ల పెంపు, అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో భారీ హెచ్చుతగ్గులు, దేశీయ ద్రవ్యోల్బణం మొదలైనవి రూపాయి బలహీనపడడానికి కారణమయ్యాయి. 2020లో కోవిడ్ సమయంలో 74 రూపాయల వద్ద ఉన్న డాలర్ విలువ 2026 జనవరి నాటికి డాలర్తో పోలిస్తే 89 రూపాయల నుండి 90 రూపాయలకు చేరి రూపాయి పతనం నిరవధికంగా కొనసాగింది. ప్రస్తుతం 96 రూపాయలకు మించి పరుగులు పెడుతోంది. ఇంతగా పతనం అవ్వడానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లను అమెరికా ఫెడరల్ రిజర్వ్ రికార్డు స్థాయికి పెంచడమే ప్రధాన కారణాలు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దీర్ఘకాలంలో క్రమంగా పడిపోవడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణ వ్యత్యాసమే. అమెరికాలో వస్తువుల ధరలు పెరిగే వేగం కంటే భారతదేశంలో ధరలు పెరిగే వేగమే ఎక్కువ. అంటే అమెరికాలో వస్తువుల ధరలు సగటున 2 నుంచి 3% పెరిగితే భారతదేశంలో సగటున 5 నుంచి 7% పెరుగుతాయి. ఈ వ్యత్యాసం కారణంగా కరెన్సీ కొనుగోలు శక్తి తగ్గి దీర్ఘకాలంలో డాలర్ ముందు రూపాయి బలహీనపడుతూ వస్తోంది. ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాలు, పన్నులు, మౌలిక సదుపాయాల కల్పన, ఎగుమతులను ప్రోత్సహించకపోవడం వంటి పరిస్థితులు రూపాయి పతనానికి పాక్షికంగా కారణమవుతాయి. సరైన పారిశ్రామిక విధానాలు లేకపోతే పెట్టుబడులు రావు. చైనా ఫోన్లు, విదేశీ బ్రాండ్లు వంటి విదేశీ వస్తువుల పట్ల ప్రజలు చూపే మోజు, ఆసక్తి రూపాయి పతనానికి ఒక ముఖ్య కారణం. అలాగే భారతీయులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తారు. ఈ బంగారం కొనుగోలు మొత్తం డాలర్లు వెచ్చించి విదేశాల నుండి దిగుమతి చేసుకునేదే కావడం గమనార్హం. ఉత్పాదకత లేని బంగారంపై పెట్టే ప్రతి రూపాయి పరోక్షంగా డాలర్ను బలపరుస్తుంది. భారతదేశంలో తయారైన వస్తువులను ప్రపంచ దేశాలకు ఎక్కువగా విక్రయించాలి. అంటే ఐటీ సేవలు, మందులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నమాట. విదేశీ కంపెనీలు మన దేశంలో ఫ్యాక్టరీలు పెట్టేలా విధానాలు సులభతరం చేయాలి. స్వదేశీ వస్తువులను ఎక్కువగా వాడాలి. చమురుపై ఆధారపడడం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ వాడకం పెంచాలి. ప్రస్తుతానికైతే భారతదేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చే సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. శ్రీలంక లేదా పాకిస్తాన్లో లాగా భారతదేశం పూర్తిగా అప్పుల ఊబిలో అయితే లేదు. విదేశీ మారక నిల్వలు భారత్లో చాలా బలంగా ఉన్నాయి. ఎలాంటి ఆకస్మిక విపత్తులు ఏర్పడినా తట్టుకునే శక్తి భారతదేశానికి ఉంది. ఉత్పాదకత పెంచే అభివృద్ధి ఎప్పుడూ సంక్షోభానికి దారితీయదు. అంటే ఫ్యాక్టరీలు, హైవేలు, రైల్వేలు వంటి వాటి వల్ల మేలే జరుగుతుంది. కానీ ఆదాయం లేకుండా కేవలం ఉచిత పథకాల కోసం అప్పులు చేయడం అనేది దీర్ఘకాలంలో ఆయా రాష్ట్రాలు లేదా దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. వాస్తవ గణాంకాల ఆధారంగా చూస్తే భారతదేశం అభివృద్ధి వైపే పయనిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థ. త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు వంటి సమస్యలు భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు. రూపాయి విలువ తగ్గడం అనేది పూర్తిగా ప్రతికూలమేమీ కాదు. రూపాయి విలువ తగ్గితే భారతదేశంలోని ఎగుమతులు విదేశీయులకు చౌకగా మారి భారత్లో వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక మోస్తరుగా ఉన్నంత వరకే మంచిది. భారతదేశం సంక్షోభం వైపు పయనిస్తోందంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల్లో పూర్తిగా నిజం లేదు. చాలా వరకు భారతదేశం ప్రగతి పథంలోనే పయనిస్తోందనేది వాస్తవం. కానీ ఆ అభివృద్ధి ఫలాలు అట్టడుగున ఉన్న సామాన్యుడికి చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందనేది అక్షర సత్యం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ నిరంతరం క్షీణిస్తూ సరికొత్త రికార్డు స్థాయిలకు పడిపోతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి కీలక సందేశాన్ని ఇచ్చారు.
విదేశీ మారక ద్రవ్యం బయటకు పోకుండా అడ్డుకునేందుకు దేశ ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు ముఖ్యంగా బంగారం, వెండి కొనుగోళ్లను వీలైనంత వరకు తగ్గించాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు. కొనుగోళ్లు తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో దేశం నుంచి డాలర్లు బయటకు వెళ్లకుండా చూడడం కోసం అత్యవసరమైతే తప్ప సాధారణ వినోదం కోసం చేసే అనవసర విదేశీ ప్రయాణాలను కొంతకాలం పాటు వాయిదా వేసుకోవాలని లేదా తగ్గించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ వినియోగాలను తగ్గించుకోవాలని, వీలైతే వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఉద్యోగాలు చేసుకోవాలని ఆయన సూచించారు. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రధాని పిలుపునిచ్చారు.